హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీ కోసం మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ అయితే ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి కియారా అద్వానీ అందులో హీరోయిన్గా చేస్తుంది. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ తర్వాత ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి అటు అలాగే దేవరా మూవీ చేస్తున్న ఎన్టీఆర్ కానీ, ఇటు గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ కానీ ఇద్దరూ కూడా అటు రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి అనే ఉద్దేశంతోనే మూవీని ఇంకా మంచిగా చేసే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ప్రజెంట్ భారతీయుడు 2 మూవీకి సంబంధించి శంకర్ కొంచెం ఆయన ఆ పనులలో ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంకొద్ది రోజులలో ఈ గేమ్ చేంజర్ మూవీని నేను తొందరలోనే బయటకు తీసుకొస్తాను, దీనికి సంబంధించి ట్రైలర్స్ అలాగే టీజర్స్ని నేను తొందరలోనే విడుదల చేస్తాను అని చెప్పేసి, అలాగే డేట్స్ పరంగా అక్కడున్న జర్నలిస్టులు మీడియా మిత్రులు అడగగా డేట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందని అడగా ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుంది, మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు, ఆయన క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. సో అలాంటి షాకింగ్ ఎక్స్పీరియన్స్ని నేను ఖచ్చితంగా ఇంకొంచెం టైం ఇస్తే నేను ఇంకా మీకు ఆ థ్రిల్ని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పిన ఆయన కమెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతున్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ఎలక్షన్స్ కంటే ముందు రావాల్సిన మూవీ, ఎందుకంటే ఈ మూవీలో కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంది. అది పవన్ కళ్యాణ్కి ఏ ఒక్క పాయింట్లో అయినా సపోర్టివ్గా ఉంటుందేమో, లేదా పవన్ కళ్యాణ్ జర్నీనే చూపించాలి అనుకున్నారని ఇలా సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే వచ్చాయి. మరి ఏదైతే స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతున్నారు, ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ థ్రిల్ అవుతారు అంటున్నారు కదా. సో ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే ఈ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.